హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే అవుట్లైన్ అంటే ఏంటి, సిఎస్ఎస్లో అవుట్లైన్ ప్రాపర్టీ అంటే ఏంటో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, మనం ప్రీవియస్గా బార్డర్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. బార్డర్ అంటే ఏంటి, బార్డర్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ సో ఈ బార్డర్ స్టైల్, బార్డర్ విడ్త్, బార్డర్ కలర్, సో ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. సేమ్ అవే మళ్ళీ ఇందులో ఉంటాయి అన్నమాట. బట్ అసలు అవుట్లైన్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అవుట్‌లైన్ అంటే ఏంటంటే అదొక లైన్ అన్నమాట. ఇప్పుడు బార్డర్ మనకు ఒక లైన్‌లా ఉంది కదా బార్డర్. సేమ్ బార్డర్ లాగే ఉంటది. బట్ బార్డర్‌కి బయట ఒక లైన్ అనేది ఉంటదన్నమాట. సో అదే అవుట్‌లైన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది కదా. సో నేను ఇక్కడ డమ్మీ పారాగ్రాఫ్ ఒకటి తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ ఉంది కదా. ఈ పారాగ్రాఫ్‌కి ఒక బార్డర్ అనేది ఉంటుంది కదా. సో ఆ బార్డర్‌కి బయట ఉండే లైనే ఈ అవుట్‌లైన్ అన్నమాట. ఓకే. ఆ బార్డర్ ఉంది కదా. ఆ బార్డర్‌కి బయట ఏదైతే లైన్ ఉందో దాన్నే అవుట్‌లైన్ అంటారు. సో, అది మనం విజువల్‌గా చూడడానికి దానికోసం స్టైల్స్ అనేది అప్లై చేద్దాం. ఓకే. నేను ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ చేశాను. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి దానికి స్టైల్స్ అనేవి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అంతకన్నా ముందొచ్చేసి నేను ఈ పారాగ్రాఫ్ ఉంది కదా! దీనికొచ్చేసి నేను బార్డర్ అనేది ఇస్తాను. మరి ఈ బార్డర్ బయటే కదా ఏముందో మనం కనుక్కోవాలంటే, ఈ బార్డర్ ఉంది. ఈ బార్డర్ బయటున్న లైన్ కూడా మనకు కనిపించాలంటే ఈ బార్డర్ కనిపించాలి కదా! సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే దీనికొక బార్డర్ అనేది ఇస్తున్నాను. లైక్ నేనొక 2 పిక్సెల్ ఇచ్చాను. ఓకే. నాకు సాలిడ్‌లో ఉండాలి. ఓకే. దీని కలర్ వచ్చేసి నేనేమిస్తానంటే లైక్ ఒక బ్లూ అనేది ఇస్తాను. సేవ్ చేశాను. ఓకే. మనకి కంటెంట్ ఉంది. నార్మల్‌గా మనకు తెలిసిన ప్రాపర్టీస్ ఏది, బార్డర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇదొక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్. అంటే దాని విడ్త్, దాని స్టైల్, దాని కలర్ సింగిల్ లైన్‌లో ఇవ్వడాన్ని షార్ట్ హ్యాండ్ అంటారు కదా! సో, అలా ఇచ్చుకున్నాము. అలా ఇచ్చుకున్నాం కదా! సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చింది. ఫస్ట్ నేను వచ్చేసి దానికి నార్మల్‌గా ప్యాడింగ్ అనేది ఇస్తాను. అంటే కొంచెం నీట్‌గా కనిపించడం కోసం ప్యాడింగ్ అనేది ఇస్తాను. అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మనం ప్రతి వీడియోలో ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే అదొక మనకి రివిజన్‌లా అవుద్దనమాట. సో, దానికోసం నేను వచ్చేసరికి ఒక ప్యాడింగ్ వచ్చేసి 30 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే. కొంచెం ఇది నీట్‌గా ఉంది కదా! ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే మనకి అవుట్‌లైన్ కదా! అవుట్‌లైన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. మనకి బార్డర్‌కి ప్రాపర్టీస్ ఏమేమున్నాయి? బార్డర్ స్టైలు, బార్డర్ విడ్త్, బార్డర్ కలర్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే అవుట్‌లైన్‌కి కూడా అవుట్‌లైన్ స్టైలు, అవుట్‌లైన్ విడ్త్ అండ్ అవుట్‌లైన్ కలర్. బార్డర్‌కి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుట్‌లైన్‌కి ఉంటాయన్నమాట. ఓకే. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇదొచ్చేసి బార్డర్. బార్డర్‌కి బయటే కదా మనకు అవుట్‌లైన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ బార్డర్‌కి బయట అవుట్‌లైన్ అనేది ఉంది. బట్ మనం దానికి ఎటువంటి విడ్త్, ఎటువంటి స్టైల్ ఇవ్వలేదు కాబట్టి అది మనకు కనిపించట్లేదన్నమాట. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే అవుట్‌లైన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఓకే. అవుట్‌లైన్ స్టైల్ అనేది ఇద్దాం మనం. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే దానికి అవుట్‌లైన్ స్టైల్ అనేది ఇచ్చేద్దాం. అది నాకు ఎలా కావాలంటే సాలిడ్‌లో కావాలి. అంటే నేను విడివిడిగా రాస్తున్నాను. ఈ పైన ఉంది కదా బార్డర్. సో, అలా షార్ట్ హ్యాండ్ రాయకుండా ఇలా విడివిడిగా రాస్తున్నాననమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్‌లైన్ యొక్క విడ్త్ అనేది ఇద్దాం. ఓకే. అవుట్‌లైన్ యొక్క విడ్త్ అనేది ఎంత ఇద్దాం మనం? లైక్ దానికి ఇది 2 పిక్సెల్ ఇచ్చాం కదా! సో, దీనికి దానికి మనకు కనిపించాలి కాబట్టి నేను కూడా సేమ్ అదొక 2 పిక్సెల్ అయితే ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అవుట్‌లైన్ కలర్. అవుట్‌లైన్ కలర్ ఏమిద్దాం? ఇప్పుడిది బ్లూ కలర్‌లో ఉంది కదా! అవుట్‌లైన్ కలర్ మనకి రెడ్ అయితే కనిపిస్తది కదా! సో, దానికోసం నేనొచ్చేసరికి రెడ్ ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసారా? బార్డర్ బయట అనేది ఒక లైన్ అనేది వచ్చింది చూసారా? అదే అవుట్‌లైన్ అన్నమాట. ఈ బ్లూ కలర్ అనేది వచ్చేసరికి ఈ బ్లూ కలర్ అనేది ఏంటి? బార్డర్. ఈ బ్లూ కలర్ బయట బార్డర్ బయట ఏదైతే ఒక లైన్ ఉందో అది లైన్ అన్నమాట. అక్కడ మనం 2 పిక్సెల్ విడ్త్ ఇచ్చాం కాబట్టి 2 పిక్సెల్ సైజ్ ఉందన్నమాట. ఆ లైన్ అనేది. సో, దాన్నే మనం అవుట్‌లైన్ అంటామన్నమాట. ఓకే. బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అవుట్‌లైన్‌కి కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే బార్డర్‌కి బయట ఉండే లైన్‌ని మాత్రమే మనం అవుట్‌లైన్ అంటాం. ఓకే. అర్థమైందా మీకు? ఇక్కడ చూస్తే అర్థమవుద్ది కదా! బార్డర్ ఉంది. బార్డర్‌కి బయటున్న లైనే అది. సో, నేను ఇక్కడ అవుట్‌లైన్ విడ్త్ ఏం చేస్తున్నానంటే లైక్ ఒక 10 పిక్సెల్ అనేది ఇస్తాను. అది మనకు బాగా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారా? ఇక్కడ బార్డర్ ఇది ఉంది కదా! అది బ్లూ కలర్ ఉంది అది బార్డర్. బార్డర్ తర్వాత రెడ్ కలర్‌లో ఇదంతా కూడా ఉంది కదా! అదంతా కూడా అవుట్‌లైన్ అన్నమాట. బట్ అది అంత సైజ్‌లో ఎందుకుందంటే మనకు విడ్త్ అనేది 10 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి అంత సైజ్ లైన్ అనేది ఉంది. సో, ఓకే. అవుట్‌లైన్ అంటే ఏం లేదు. సేమ్ అది కూడా బార్డర్ లాంటిదే. బార్డర్‌కున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ అవుట్‌లైన్‌కి ఉంటాయి.
ఓకే. సేమ్ అక్కడ బార్డర్ ప్లేస్‌లో అవుట్‌లైన్ పెట్టడం మాత్రమే ఒకటే తేడా. అండ్ ఇంకోటొచ్చేసరికి అవుట్‌లైన్ అంటే బార్డర్‌కి బయట ఉండే లైన్‌నే అవుట్‌లైన్ అంటాం. ఓకే. ఇదొచ్చేసి కంప్లీట్‌గా అవుట్‌లైన్‌కి సంబంధించిందనమాట. ఇది మనం చాలా రేర్‌గానే యూజ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయం. ఆల్‌మోస్ట్ మనం బార్డరే యూజ్ చేస్తాం. బట్ ఈ అవుట్‌లైన్ అనేది ఏంటో తెలుసుకోండి అంతే. లైక్ అవుట్‌లైన్ అంటే ఏంటంటే బార్డర్ బయట ఏదైతే లైన్ ఉందో అది అవుట్‌లైన్. దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బార్డర్‌కి ఏమేమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ అవుట్‌లైన్‌కి ఉంటాయన్నమాట. ఓకే. ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే గనుక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.